ఆఫీసర్ సార్ మున్సిపల్ ఆఫీసర్లు వచ్చినారు. ఏదో కంప్లైంట్ పెట్టారు. డైలీ సార్ డైలీ చేతిలో గ్లౌజ్ లేదా నీకు? చేతి గ్లౌజ్ లేదా? హ్యాండ్ వాడు దాపెడతాడు. అక్కడి నుంచే తీసింది. ఎగ్గులు ఎట్లున్నాయి సార్? ఇది బేకింగ్ అయ్యేటప్పుడు ఇట్లా అవుతుంది సార్. బేకింగ్ ఇట్లా అయితే ఎట్లా అవుతుంది చెప్పు? ఇదేంటి? ఎన్ని రోజులు ఎప్పుడు ఇస్తున్నారు? ఇట్లా కాకూడదు కదా, మెత్తగా కాకూడదు కదా ఎగ్ అనేది, ఇట్లా కాకూడదు కదా. చూడు ఇట్లా వస్తుంది కలర్ సార్. ఎగ్ ఎట్లా వస్తుంది ఎట్లా అంటున్నా సార్? ఉడికినప్పుడు ఇది అట్లే వస్తుంది సార్. 1/2 చేసే పెడతాను చెప్పు. ఎగ్స్ ఎప్పుడు కాదు ఇవి, ఎప్పుడు డైలీ మార్నింగ్ పెడతాం. డైలీ కాదు ఇవి. ఇప్పుడు ఫ్రెష్ తీసుకురా. ఫ్రెష్ చేస్తారా? ఫ్రెష్ కాదు ఇది, ఫ్రెష్ అయితే కాదు. ఫ్రెష్ సార్ డైలీ. మనసు ఎట్లా తినేది ఇది? వీళ్ళు వెయిట్ ఇస్తున్నారు ఏంది ఇది సార్? మార్నింగ్ బాయిల్ అయ్యేటప్పుడు అట్లా అవుతుంది. మొత్తం ఎగ్ చూడు ఎట్లుంది. ఫ్రెష్ ఎగ్కి మామూలు ఎగ్కి తేడా అన్ని అంతేనా? అన్ని అంతేనా? చూడు అసలు ఏందనుకున్నావు ఇది? వాళ్ళు ఎక్కువ తీసుకుపోయినారు వాళ్ళ సిస్టర్ కి. తిని తర్వాత వాంతులు వచ్చినాయి. బ్యాగ్ లో ఇవన్నీ బ్యాగ్ లో వేసి నువ్వు నీ ఓనర్ ఫోన్ చెయ్యి. నువ్వు ఎట్లా పడితే అట్లా చేసేస్తే ఎట్లా అనుకున్నారు? ఈ ఎగ్ చూడు ఎట్లుంది. ఇట్లా ఇట్లా బ్రేక్ ఎట్లా అవుతుంది? బ్రేక్ కాదు, ఎందుకు అవుతుంది? తినాలా వద్దా? ఏందనుకున్నావు? ఎట్లా అవుతుంది? ఇంకా కొన్ని ఇంకా తినేదేనా లేకుంటే ఏమన్నా ఆవులకి వేస్తున్నారా, పశువులకి వేస్తున్నారా? చూడు ఇదేంటి? పని సార్. పని హైజీనిక్ గా ఉన్నాయి అసలు. అసలు క్లీన్ పెట్టుకోవడం లేదు. ఇదేంది? ఇదేంది? అది గ్రీన్ చట్నీ అన్నది. గ్రీన్ చట్నీ ఎప్పుడుది? ఇప్పుడు చేసి పెట్టింది అన్నది. ఇవి స్పూన్స్ అన్నది. స్పూన్స్. ఇది ప్లాస్టిక్ తీసుకో. ఇది సింగిల్ యూజ్ వాడుతుంది. కవర్ తీసుకో. రబ్బర్ బ్యాండ్ పిన్ కొట్టము. రబ్బర్ చూడు సింగిల్ ప్లాన్ కదా. ప్లాన్ బ్యాక్ సైడ్ ప్లాన్ ఇది ఇక్కడే కదా. ఇక్కడే కదా. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన కదా. ఏంటబ్బా? ఏం ఫుడ్ అనుకున్నారా లేకుంటే వేరేది అనుకున్నారా? ఏంటి ఎట్లా? మాత్రలు సార్, మాత్రలు ఏం బేకరీ మాత్ర మెడిసిన్ ఎట్లా పెడతావు? మాత్రలు అంటే ఇంట్లో పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? మీరు సపరేట్ పెట్టుకోవాలా? మీరు అమ్మే దగ్గర ఎట్లా పెట్టుకుంటారు? దగ్గర పెట్టుకోకూడదు. ఆ వాసనకి వాంతులు అయితే తెలుసా నీకు? ఓపెన్ ఉన్నాయని నేను మాత్రాలు. క్లీనింగ్ ఇంతే సార్. ఇది ఒక ప్లేట్, అదొక ప్లేట్ సార్. చేసాం సార్. ఇక్కడే ఉంది, ఇంకోటి అక్కడ ఉంది సార్.
చూసుకోలేదా చూడు చాలా చూడు పైన అంతా దుమ్ము దుమ్ము చాక్లెట్ చారు ఎందుకు అట్లా చాక్లెట్ జామ్ క్యాష్యూనా అవును సార్ కేక్ సార్ ఇది ఇప్పుడు కేక్ నువ్వు అంటారు ఫంగస్ అంటే వేరే వస్తుంది హెల్త్ మైక్రో ప్లాస్టిక్ ఓపెన్ దగ్గర ఎట్లది సార్ ఓపెన్ కవ్వా కూడా ఓపెన్ ఏమైనా వచ్చినబ్బా ఏం చేస్తావు నువ్వు ఇంత ఓపెన్ లో పెడతాను ఇంత ఓపెన్ లో ఎందుకు కొంటున్నా ఈ పురుగులు చూడగా పురుగులు పురుగులు చూడు పురుగులు ఎట్లా వస్తున్నా చూడు ఏం తినాలా వద్దా ఏమంటా దీన్ని తినేవే కాదా నువ్వు తింటావు అట్లే ఇది 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 ఇవన్నీ ప్లాస్టిక్ అంటే ఇదేంటి సరే అదే అంటే నెయ్యి ఎట్లా ఉంటావు మళ్ళీ యూజ్ చేయాలి కదా ఫస్ట్ ఇదేంటి ఇవన్నీ వేసేవే దాంట్లోకి కాదు సార్ ఇది అన్ని ఓపెన్ అయినా సార్ సార్ మిడిల్ ఓపెన్ అయినవి ఓపెన్ అయినా మళ్ళీ ఇది ఎందుకు పెట్టుకున్నావు సార్ డీలర్స్ కి ఇస్తే కమ్యూనిటీ ఇస్తాం సార్ వాళ్ళకి ఓపెన్ అయినా పంపిస్తాం ఎప్పటికప్పుడే వేయాలి ఇటు పెట్టుకుంటే ఎట్లా ఇదే చూడండి సార్ ఎట్లా పెట్టినాడు నువ్వు వేస్తావని మాకు తెలుసా ఇవేంటివి ఇవేంటివి చూడండి ఓపెన్ చేయండి సార్ మొత్తం బుజ్జు బుజ్జు కేక్ సార్ ఇది మరి ఇదంతా సార్ నల్లగా ఇక్కడ అమ్మడానికి పట్టలేము సార్ అక్కడ ఎప్పుడు ఇది చూడు చూ ఇది వాళ్ళు- బూజు ఇది బూజు కదా తినాలి యాభై? కదా. సార్ ఇది సార్ అక్కడ పెట్టి పాలకోవా ఇంత ఓపెన్ లో పెడతారా ఎవడన్నా దీంట్లోకి ఏం పడుతున్నాయో ఎట్లా తింటున్నాం మనకే తెలుసు ఇది చూడు పురుగులు ఉన్నాయి పొద్దున్న పైన ఎట్లా పడినాయి చూడు తండే నువ్వు పెట్టుకోవాలి దానికి కేర్ తీసుకోవాలా పెట్టుకోవాలా చేసుకోవాలా ఇబ్బాల్ భాయ్ పిక్చర్ అల్లగా పట్టేస్తే ఎట్లవుతుంది దీంట్లో ఎంటకి అన్ని పడినాయి చూడండి ఎంటుకలు అవన్నీ వేస్ట్ అన్నీ ఉన్నాయి అన్ని ఓపెన్ లో ఉంటున్నాయి ఇవన్నీ ప్లాస్టిక్ అవన్నీ అట్లే ఉంటున్నాయి ఈ ఎక్కువ ఏ అబ్ తుమ్హే ఖాయే తో ఇतना कष्ट दिखता हो ఇట్లా తినగలరా నువ్వు చెప్పురా ఇట్లా తినగలరా నువ్వే కదా కస్టమర్ నువ్వు ఇంత జల్లీగా ఉందంటే మనం తిందామా ఎట్లా తింటాం చూడు ఎంత నల్లగా ఉంది జిగురు మాదిరి వస్తుంది స్టోర్ చేస్తేనే అట్లా జిగురు మాదిరి వస్తుంది మైక్రో ప్లాస్టిక్ ఇప్పుడు వచ్చినామండి ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినాము న్యూ శ్రీనివాస అడ్డం అయ్యంగార్ బేకరీ ఇది కొంచెం ఉండు బేకరీలో వచ్చేసి మాకు కంప్లైంట్ వచ్చేసి ఎగ్ పఫ్లు వచ్చేసి పాడైపోయినటువంటి ఎగ్ పఫ్లు తర్వాత నిల్వ చేసినటువంటి ఎగ్ పఫ్లు ఇస్తున్నారు అనారోగ్యంగా ఉందని నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్కి అనుగుణంగా మేము ఇక్కడ చెక్ చేస్తే నిజంగానే ఇక్కడ ఈ ఎగ్ పఫ్లు అనేవి ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు చేసినటువంటి ఎగ్ పఫ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది చాలా నేరం ఇది కాబట్టి వీరికి ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా మొత్తం కూడా జిగటగా ఉన్నది ఈ అంతా కూడా తినడం వల్ల ప్రజలు అనారోగ్య పాలన అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము శిక్షిస్తామని తెలియజేస్తున్నాము మేము ఆదన్ మున్సిపల్ నుండి శానిటేషన్ సెక్రటరీ నీట వెంకప్పన్ నా పేరు ఇది చూడండి ఎట్లా కంప్లైంట్ వచ్చింది కాబట్టి వైట్ ఉండాలి ఇది ఎట్లా చూడండి చూస్తే తినలేరు కదా మేము కూడా మున్సిపాలిటీ ఇప్పుడు తింటాము పోతాము పొద్దున రివర్స్ అవుతుంది దానివల్ల ఏమన్నా అయిపోయా మనం దాని కోసం ఏమనుకుంటాం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇట్లా పెట్టుకుంటే ఎట్లా మాకు నీ మీద కంప్లైంట్ వచ్చింది ఇది చెక్ చేస్తే మొత్తం కూడా ఇది ఇప్పుడు కాదు నిన్నటివి మేము ఇప్పుడు అన్ని తీసుకెళ్తాం టెస్టింగ్ తీసుకెళ్తాము ఇది ఫుడ్ కలర్స్ చూడండి ఇవి
ఫుడ్ కలర్స్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్యం అవుతారు, వాంతులు వస్తాయి, అలా. తలనొప్పి వస్తుంది, తర్వాత వచ్చేసి రకరకాల రోగాలు కారణమవుతాయి ఉంటాయి. ఈ ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్స్పైరీ ఉంటుంది సార్ దానికి? ఎక్స్పైర్డ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. వాడచ్చా? వాడచ్చా? వాడకూడదు కదా. కలర్స్ నాట్ అలౌడ్ అమ్మా. ఇది పెయింట్ అనేది ఏంది క్రీమ్ సార్ కొంచెం ముచ్చండబ్బా. ఏం అబ్బా ఇవి అది రంచి కరాజీ ఎప్పుడు ఇవి బాబు. సార్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఇట్లుంటాయి అవి. చీమలు ఉన్నాయి చూడ. తినాలబ్బా మేము, తినాల ప్రజలు తినాలన్నా వద్దా ఏం కదా, బూజు పట్టినట్లు అనిపిస్తాయి. మార్నింగ్ వంట మార్నింగ్ వంట వస్తే కదా పది చీమలు పడుతున్నాయి, చూసుకోవాలి కదా. తీసేవన్నీ సంచులోకి వేసేయండి. అట్లా ఓపెన్ పెట్టాడు. సంచులోకి వేసి ఏం కావాలరా? వాడేసా సార్ అది? హలో సమయం సింథటిక్ అని. చెక్ ಮಾಡಿ చెక్ ಮಾಡಿ సింథటిక్ ఏమవుతుంది సార్ తింటే ఇది కలర్? అన్న ఇది కలర్స్ తింటే క్యాన్సర్ కారకాలు మళ్ళీ కారము. ఇది అది కలరే కదా, లెమన్ అది పసుపు టైప్ అనేది కలరే కదా ఇది. కలర్ కాదు, కలర్ ఇది. తినకూడదు ఇవి. క్యాన్సర్ ఇవి. క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ టీ. కవర్ చేయని దుమ్ పడకూడదని అయితే ఏదేలా కట్ చేసేది పప్పు సార్ పప్పు మళ్ళీ సరేనా? అయినా సార్ రష్ అన్నాడు కదా తమ్ముడు. ఎప్పుడు అవుతుంది సార్ ఈరోజు సార్ అది అమ్మడానికి పెట్టినాము చీకటి ఎందుకు ఉంటుంది? సార్. లోపల కర్రీ కాదు సార్, జిగటి లేకుండా ఇంకా చీకటి ఎట్లా వస్తుంది? ఉల్లిపాయలు ఏం మొత్తం డ్రై అయిపోయినవి. తీసిన సార్. స్మెల్ చూడండి సార్. సార్ శానిటేషన్ లేదు అసలు. దోమలు చూడండి. వాసన. బాత్రూమ్ నీట్నెస్ ఉందా సార్? చూడండి కాలు చేతులు ఆడే. ఈ డ్రెస్సేనా? అవి ఉండకూడదు. మళ్ళీ మీరు ఉన్నప్పుడు అసలు ఏమేమి పెట్టకూడదు. తినే ఫుడ్ కాడ ఉండకూడదు బాబు. చూడు ఎంత దుమ్ము అయింది. చూడగా టీవీలు ఏం బాడీలు మీరు ఇస్తున్నారో వాళ్ళు ఇస్తున్నారు దీనికి? వాళ్ళు ఇస్తున్నారు, ఆ? మేమేం వేయటం లేదు. మళ్ళీ మీరు పెట్టుకున్నారు బేకరీ నడిచేది పోయేది మీరు కదా. మళ్ళీ ఇంకో సైడ్ వరకే వస్తుంది అది. ఇవన్నీ తీసేసి మసనంగా ఇవన్నీ తీసేయండి. సో చూడగా ఏమది అవుట్డోర్స్ ఐటమ్ సార్, అది మరి సంబంధించిన కాదు అసలు. మరి ఇదేంటి పెట్టినారు ఇక? ఇదేంటి పెట్టినారు? మిషన్లో ఇది వర్కింగ్ మిషన్ సార్. నాకు వర్కింగ్ అంటే ఇవన్నీ ఇట్లుంటే ఎట్లా అవుతుంది? సార్ ఇది అవుట్డోర్స్ మిషన్ సార్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. కరెక్టే కదా, ఇంట్లో దుమ్ము ఉన్నాయి కదా అన్న. దుమ్ము పెట్టుకోకూడదు కదా. ఇవన్నీ ఇట్లు పెట్టినా చూడు పైన అంత దుమ్ము పడదా? దుమ్ము కదా మొత్తం ఇట్లు పెట్టేస్తే. అక్కడ బల్లులు బొద్దింకలు ఇవన్నీ దుమ్ము అన్ని తినకంటున్నావా ప్రజలు? చెప్పు, అన్ని తినకంటున్నావా? మరి మరి ఏం చేస్తావు చెప్పు? అదేమో ఎగ్స్ అక్కడ పెట్టినావు, ఈడేమో ఇట్లు పెట్టినావు, ఇవన్నీ సామాన్లు అన్ని ఇట్లు పెట్టేసినావు ఒకటే దగ్గర. అక్కడ పెట్టు, మీరు బాత్రూమ్ దగ్గర పెడతారా? బాత్రూమ్ ఇక్కడే దగ్గర పెట్టేదాం. అదేలో కొద్దిగా బాగుందంటే బాత్రూమ్ కానీ అట్లా స్మెల్ అవ్వాలి వస్తుంది. మళ్ళీ ఇంకా దాంట్లో ఏం జనాలు ఏం చేస్తున్నారు? అదేమో అక్కడ అంతా అవి ఇది అవి పోయినాయి చూడు, మొత్తం పోయినాయి చూడు. అది పోయినాయి కరెక్ట్, అది క్లీన్ చేసేద్దామని ఇట్లా పెట్టినాను అనమాట. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? ఈరోజు నైట్ సార్ డైలీ క్లీన్ చేస్తూనే ఉంటారు. అది ఈరోజు చేయాలి. మొత్తం దోమలు ఉన్నాయి చూడు, చిన్న దోమలు వస్తున్నాయి. ఆ దోమలు కానీ వస్తున్నాయి చూడు. ఇది కానీ చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇంత ఓపెన్ పెట్టిన మళ్ళీ ఇంత ఓపెన్ పెట్టుకొని అడిగినంత డబ్బులు ఇస్తున్నాం కదా బాబు. ఎందుకు ఇట్లా ప్రజలతో ప్రాణాలతో ఆడుకుంటారు కదా? నీట్నెస్ పెట్టుకోండి. తీసేయండి, మొత్తం తీసేయండి కదండి. దోమలు ఉన్నాయి, చిన్న దోమలు. ఎగ్స్ తీసేయండి ఫస్ట్. ఇంకో వారం కోసము ఇదే విధంగా ఇట్లే ఉంటా కడ కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇవి కానీ, తర్వాత ఇట్లా ఓపెన్ పెట్టేసి ఈ సింథటిక్ కలర్స్ అన్నీ కూడా ఇట్లా పెట్టినాం అనుకో, ఒక వారం తర్వాత వస్తాను. ఇప్పటికి 25,000 వేస్తాం ఫైన్. నెక్స్ట్ ఇట్లే ఉండేది అనుకో సీజ్ చేస్తాం, మొత్తం కోర్టు సబ్మిషన్ ఇస్తాము, పోలీసుకి హ్యాండ్ అవుట్ చేస్తాం. కోర్టుకి వేసి పోలీసుకి హ్యాండ్ అవుట్ చేస్తాం, మీ ఇష్టం.
ఓకేనా ఒక వారం తర్వాత వస్తాం. ఓకే ఓకేనా. ఇప్పుడు ఇంకోసారి ఏమైనా రిపీట్ అయితే చెప్తాను, ముందే చెప్తున్నాము. ఫైల్ చేస్తాం, మొత్తం కూడా ఫైల్ చేసేసి కోర్టు సబ్మిషన్ చేస్తాము. తర్వాత మీ ఇష్టం ఏమవుతుందో ఇంకా క్లోజ్ అయిపోతాం మొత్తం. ఇది రిపీట్ అయితే రేపు లేదా ఎల్లుండి ఎప్పుడు వస్తావు నాకు? పట్టుకో ఆడ పట్టుకో సార్ చూడండి సార్ రైట్ ఓకే ఓకేనా. అన్ని బిల్లులు పెట్టుకో. రైట్